నెంబర్ 3, గూగుల్ సెర్చ్ వర్సెస్ ChatGPT డిఫరెన్స్. సో గూగుల్ సెర్చ్ వచ్చేసి ఒక వెబ్ ఇంజిన్, వెబ్ సెర్చ్ ఇంజిన్. సో మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి రిలేటెడ్ వెబ్ పేజెస్ ఇస్తుంది. సో మనకు ఆన్సర్ కావాలంటే ఆ వెబ్ పేజెస్కి లింక్స్ క్లిక్ చేసి చదువుకొని ఏది మనకి కరెక్టో తీసుకోవాలి. అదే ChatGPT డిఫరెన్స్ ఏంటంటే ChatGPT డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. ChatGPT నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగితే క్రియేటివ్గా, సింపుల్గా, డైరెక్ట్గా, స్ట్రైట్గా ఒకటే ఆన్సర్ ఇస్తుంది. సో కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, రెండింటికి ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చి చూద్దాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి హౌ టు కుక్ బిర్యానీ. సో ఫస్ట్ మనము క్రోమ్ ఓపెన్ చేశానండి, క్రోమ్ ఆర్ ఎడ్జ్ ఓపెన్ చేశాను. సో ఎడ్జ్లో నేను హౌ టు కుక్ బిర్యానీ అని ఇస్తే చూడండి, కాపీ పేస్ట్ చేశాను ప్రాంప్ట్ని. సో ఇలా వెబ్సైట్స్, వెబ్ లింక్స్ వస్తాయండి. సో మనకు ఏది కావాలనేది మనమే ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి, మనము చూసుకోవాలి. ఓకే, సో చూస్తున్నారు కదా. సో చూడండి, ఇంకొక లింక్ ఓపెన్ చేస్తాను. సో ఇలా లింక్స్ ఉంటాయి, మనకి ఏది కావాలనేది మనం ఓపెన్ చేసుకొని మనమే డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ChatGPT ఓపెన్ చేశాను చూడండి, సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ కూడా ఇస్తున్నాను, హౌ టు కుక్ ఏ బిర్యానీ అని. సో ఇది ఇక్కడ చూడండి ChatGPTలో, ఇది ChatGPT ఇంటర్ఫేస్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ చేశాను కదా. సో చూడండి, డైరెక్ట్గా ఒకటే ఆన్సర్ ఇస్తుంది. గూగుల్లో సెర్చ్ లాగా అది సెవెరల్ లింక్స్, రిలేటెడ్ లింక్స్ ఇవ్వదు. సో డైరెక్ట్ వన్ అండ్ ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే ఆన్సర్ ఇస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆన్సర్ ఎలా ఇచ్చిందో. సో క్లియర్ అండ్ క్లారిటీగా మీకు అర్థమైంది కదా. ఓకే.